మొత్తానికి అంటే ఈ 2 కుటుంబాల మధ్యలో కొంత గ్యాప్ రావడానికి కొంత కొడాలి నాని పాత్ర ఎక్కువుంది అసలు చెప్పాలంటే. గ్యాప్ అంటే ఇక తర్వాత జరిగిన పరిణామాలు తర్వాత చూసుకుంటే మళ్ళీ హరికృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ అందరూ ఒకటే. ఇప్పుడు బేసికల్లీ ఏందంటే ఆయన తండ్రి, ఈయన కొడుకు. ఇంకా గ్యాప్‌లో ఏం మాట్లాడతాను. అంటే ఏదన్నా మనస్పర్ధలు ఏదైనా ఉంటే ఈ టైం అంటే అదేదో టీ కప్పులో తుఫాన్ అంటామే, ఆ జోన్ ఉంటుంది. డెఫినిట్‌గా అంటే ఒకటేంటంటే నేనొకటి ఒకళ్ళు మనల్ని చెడగొట్టారంటే నేను నమ్మనండి. మనం చెడిపోయే అవకాశం ఉంటేనే ఒకడు చెడగొట్టగలడు. లేకపోతే చెడగొట్టలేరు కదా! ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్‌లో ఉన్నాను. నా చుట్టుపక్కల రెగ్యులర్‌గా చెప్పాలంటే డ్రింక్ హ్యాబిట్స్ ఉండోళ్ళే ఉంటారు. కాక్టైల్ పార్టీస్ ఉంటాయి. అన్నీ చాలా అంటే చాలా అవకాశాలు ఉంటాయి. ప్రలోభాలుంటాయి. మరి నేనే డ్రింక్‌కి లోన్ కాలేదు కదా! అంటే అప్పుడు నేను లోన్ అయ్యాను అంటే నా తప్పుంటే ఇప్పుడు మీరు ఎవరన్నా ఉండి తాగు అని అంటే నేను తాగనోడిని మీరు ఏం తాపించగలరండి? అంతే కదా! అంతే కదా! కానీ అది ఒకళ్ళు చెడగొట్టారంటే ఒకళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. ఇన్‌ఫ్లుయెన్స్‌కి మీరు లొంగితే అది మీ తప్పు కదా! అంతే అంతకు మించి వేరే కదా! ఇక తర్వాత అందరూ ఒకటిగానే ఉండారు. ఏ ప్రాబ్లమ్ లేదు. సరే ఈ ఫంక్షన్‌కి వచ్చాడు మీరు ఈ కోడిగుడ్డు మీద ఏకల వ్యక్తం కదా! చెప్తున్నారు కదా! అంటే నిన్న యాజ్ ఇట్ ఈజ్ జరిగిన ఫంక్షన్‌లో అయితే అసలు ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలి? ఒక కుటుంబం అంటే బేసికల్లీ ఈ కుర్రోడు హరికృష్ణ గారి మనవడండి. హరికృష్ణ గారి మనవడు అంటే హరికృష్ణ గారి కుటుంబం. కానీ హరికృష్ణ గారి కుటుంబంలో రిలేషన్ వైజ్‌గా చూసుకుంటే హరికృష్ణ గారి సిస్టర్ భువనేశ్వర్ గారు. భువనేశ్వర్ గారికి ఎంతసేపు సరే ఆయన నారా లోకేష్ గానీ, లేకపోతే దేవాంష్ గానీ అదే ఉండాలి కదా! కానీ ఆవిడ చాలా ఓన్ చేసుకున్నారండి. ఇప్పుడు ఈ నందమూరి తారక రామ అనేవాడిని ఒక దేవాంశ్ కంటే కూడా నాకు చాలా ఎక్కువ అన్నట్టుగా భువనేశ్వర్ గారు నా ఫంక్షన్కి అటెండ్ అవ్వటం, అంతసేపు ఉండటం, అంతసేపులో కూడా ఇంకో 2 గంటలైనా ఉండగలం అంటే వాళ్ళ ఉన్న స్టేజ్లో వాళ్ళకున్న బాగా బిగ్గెస్ట్ షెడ్యూల్లో ప్రతి నిమిషం కౌంట్ అండి. చాలా టైట్ షెడ్యూల్లో ఉండాలి. ప్రతి నిమిషం ఒక 2-3 రోజులు గ్యాప్ వస్తే కుప్పం వెళ్ళటమా, ఇంకోటి వస్తే ఇంకోటి వెళ్ళటమా, వైజాగ్ వెళ్ళటమా, చాలా టైట్ షెడ్యూల్స్లో ఉండారు. మళ్ళీ పార్టీ పరంగా అనుకోవచ్చు, ఇంకో పరంగా కావచ్చు, చాలా పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వాల్సినవి ఉంటాయి. చాలా మళ్ళీ పర్సనల్ ప్రోగ్రామ్స్ ఏదో పిల్లల ఫంక్షన్లు చాలా ఉంటాయండి. చాలా హెక్టిక్గా ఉంటుంది. కానీ ఎంతో ఓన్ చేసుకుంటే కానీ అంత రేంజ్ ఇవ్వరండి. అట్లాగే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, ఆవిడకి కూడా వాళ్ళ మనవరాళ్ళ కంటే కూడా అంటే ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకు కొడుకు ఉన్నాడు, లేకపోతే కూతురు ఉంది, సరే వాళ్ళ పిల్లలు ఉన్నారు, సరే వాళ్ళ కొడుకు కూతురుగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళందరికీ కూడా జానకిరామ్ లేడు. జానకిరామ్ లేని కారణం ఇప్పుడు హరికృష్ణ గారు ప్రమాదవశాత్తు నల్గొండ అక్కడ యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు. ముందు జానకిరామ్ చనిపోయాడు. యాక్సిడెంట్ డెత్ సేమ్ నల్గొండ జిల్లా. హరికృష్ణ గారిది సేమ్ నల్గొండ జిల్లా. అటు తాత లేడు, ఇటు తండ్రి లేడు, పాపం అనే దగ్గర కూడా ఒక సింపతితో అవ్వచ్చు, లేదంటే వీళ్ళందరూ కూడా ఓన్ చేసుకుని నిన్న చూసుకుంటే అండి ఇంత పెద్ద కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఒక తాత చూసుకున్నా, ఒక నాయనమ్మగా చూసుకున్నా, ఒక ఇంకా రకరకాలుగా ఎన్ని రకాలు చూసుకున్నా, మేనత్తలుగా చూసుకున్నా, ప్రతి ఒక్కళ్ళు మన సొంత పిల్లల కంటే వీళ్ళు ఎక్కువ, ఇతను ఎక్కువ అని చాలా హృదయపూర్వకంగా వాళ్ళందరూ అభినందనలు చెప్పినట్టే ఉంది. కానీ వేరే ఎక్కడా కూడా మళ్ళీ వాళ్ళు ఇదిలో కూడా అందరూ ఉండి ప్రతి ఒక్కళ్ళు మన నందమూరి తారక రామారావు అది ప్లస్ మోహన్ కృష్ణ గారు గొప్పింటల్లుడితో దాదాపు 25 సంవత్సరాలుగా ఆయన అస్త్ర సన్యాసం చేశారు. ఆయన కెమెరాలో చాలా అంటే ఒక బ్రహ్మంగారి చరిత్ర, ఒక చరిత్ర అండి. బ్రహ్మంగారి చరిత్ర కలెక్షన్లు ఇవాళ సినిమాలు వేసుకుంటే దానికి వచ్చిన ఆడియన్స్ ఇవాళ మనకి అంటే కోట్లు. ఆ రోజున బ్రహ్మంగారి చరిత్ర ఒక 20 కోట్లు చేసిండుంటే ఇవాళ 10,000 కోట్లకు కూడా 20 కోట్లు సమానం అవుదండి. ఎందుకంటే దానికి వచ్చిన ఆడియన్స్లో ఇవాళ 5% ఆడియన్స్ ఏ సినిమాకి లేదండి. ఈవెన్ మనకి విమల్ థియేటర్ బాలానగర్లో చూసుకుంటే బళ్ళు కట్టుకుని వచ్చి ఫుడ్ తీసుకుని వచ్చి ఎప్పుడు టికెట్ దొరికితే అప్పుడు సినిమా చూసి మళ్ళీ ఆ బండిలో వెళ్ళిపోయింది. అంటే ఒక హైదరాబాద్ మహానగరం లాంటి ప్లేస్లో కూడా బళ్ళు కట్టుకుని వచ్చి చూశారంటే మామూలు విషయం కాదు. ఆ బ్రహ్మంగారి చరిత్ర యాక్చువల్గా ఎన్టీ రామారావు సినిమా చేయొద్దన్నారు. ఎందుకంటే అది ఒక డాక్యుమెంటరీ. మీరు ఒక స్టార్ హీరో, మీరు పాడాలా, మీరు హీరోయిన్ ఇచ్చేయాలా, మీరు అది చేస్తే మీరు ఫైట్ చేయాలా, ఇది మిమ్మల్ని చూస్తాం. మీరు ఒక స్టార్ హీరో, మీరు ఒక మాస్ హీరో ఇలా అయ్యుండి మీరు కూర్చుని ఏదో తత్వాలు బోధిస్తాము లేకపోతే ఏదో అని అంటే అసలు ఏంటి మిమ్మల్ని కూర్చోబెట్టితే ఏం చూస్తాం, ఎట్లా చూస్తాం అన్న దగ్గర అంటే లేదు. ఆ మహనీయుని చరిత్ర
ప్రపంచానికి తెలియాలి. ప్రపంచానికి తెలియాలంటే సినిమా మీడియా అనేది ఉండాలి. ఇప్పుడు ఏదో ఆమ్స్టర్డామ్స్ ఏదో అంటాం, అంటే బయట ప్రపంచానికి అతను తెలుసు, కానీ మన బ్రహ్మంగారు ఉన్నాడు, ఈయన కాలజ్ఞానం, ఈయన కాలజ్ఞానంలో ఇన్ని జరుగుతాయి అనేది తెలియాలి కాబట్టి చేయటం జరిగింది. అది అతి తక్కువ రోజుల్లో తీశారండి సినిమా. చాలా కష్టపడి యాగంటి కానీ ఇంకోసారి కానీ దానిలో కూడా ఒక ట్రిక్ ఫోటోగ్రఫీ దగ్గర వచ్చేటప్పటికి రామారావు గారు ఇది కుదరదు అనేది ఒకటి చెప్పడం జరిగింది. అప్పుడు మోహన్ కృష్ణ గారు నేను చేసి చూపిస్తా, నేను అది చేయగలిగితే చేయగలను అనుకోండి, లేదంటే అప్పుడు ఏం చేద్దాం చూద్దామని అనుకుని అప్పుడు రామారావు గారు వల్ల కాదనుకున్నది కూడా మోహన్ కృష్ణ గారు చేసి చూపించారండి. ఏది ఆయన సమాధిలోకి వెళ్ళిపోవటం, దాన్ని ఆ ట్రిక్ వర్క్ ఇవాళ ఏంటంటే గ్రాఫిక్స్ చాలా ఈజీ అయిపోయిందండి, ఒక సెకండ్ పని ఇవాళ టెక్నాలజీలో. ఆ రోజు టెక్నాలజీలో చాలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన కెమెరా ఏదైతే ఉందో, మిచెల్ కెమెరా ఏదో ఉందో, ఆ కెమెరాతో ఆపరేట్ చేయలేరండి, ఆయన ఒక్కడే ఆపరేట్ చేయగలడు. గొప్పింటల్లుడు సినిమాకి ఆ కెమెరాను పుచ్చుకుని చాలా లిమిటెడ్ లైట్స్తో ఆయన ఆస్ట్రియా, ఇటలీ అటు పక్కలకు కూడా వెళ్ళి గొప్పింటల్లుడు సినిమా చేశారండి. అదే కెమెరాతో లేటర్లో శుభలేఖలను సినిమా చేశారు. ఇది శ్రీకాంత్ అని పెట్టి అప్పుడు ఇక ఈయన కెమెరా వర్క్ నేను చేయను అని చెప్పి అనుకుంటే అప్పుడు శంకర్ వచ్చాడండి, ముప్పలేని శివ డైరెక్టర్ శంకర్ వచ్చాడు. నేను ఆ కెమెరాతో చేయలేను సార్, సారీ సార్ నేను చేయలేను అంటే అప్పుడు యారీ3 బయట నుంచి ఏసీఎస్ నుంచి కెమెరా తెప్పించి ఆ కెమెరాతో చేశారండి. అట్టా కెమెరాతో చేయగలిగేవారండి మోహన్ కృష్ణ గారు. ఆయన అస్త్ర సన్యాసం ఎందుకు చేయాల్సి వచ్చింది అస్త్ర సన్యాసం? ఇంకా ఆయన అంత ఇది ఉన్నా కూడా ఏంటంటే ఇక ఒక కెమెరా వర్క్ అంటే యాక్చువల్గా ఆయన ఇంజనీరింగ్ చదువుకుందాం అని అనుకున్నాడు. రామారావు కాదు నువ్వు కెమెరానే చేయాలి అంటే, కెమెరా అంటే ఆ రోజుల్లో చాలా టైట్ అండి, అంటే వాళ్ళు ఇచ్చే డేట్ బట్టి సినిమా చేసుకున్న అప్పట్లో రెహమాన్ గారు అప్పుడు ఉన్న జోనర్లో అదంతా చాలా పెద్ద రేంజ్ అండి, మార్కస్ బాట్లే అదిలో. సో మనకంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే రామారావు ఈయన ఒక 2 o'clock వరకు షూట్ చేసి వచ్చారనుకోండి ఇంటికి, రామారావు గారికి 4 గంటలకి గుర్తొచ్చి ఒక క్లోజ్ షాట్ గుర్తుకొచ్చింది అనుకోండి. ఆ నాచారంలో ఆయన ఉంటే రామారావు, ఈయన మెహదీపట్నంలో ఉంటే ఫోన్ చేస్తే మళ్ళీ మెహదీపట్నం నుంచి మళ్ళీ ఈయన నాచారం వెళ్ళాలండి. వెళితే ఆయనేమో లైట్లకి హెల్ప్ చేస్తారు, ఈయన మేకప్ హెడ్కి, అంటే అప్పుడు క్లోజ్ షాట్ అంటే హెడ్డే కదా, మేకప్ విగ్ సెటప్ అంతా పెట్టుకుని క్లోజ్ షాట్ చేసుకుని అది క్లోజ్ షాట్ తీసి మళ్ళీ వచ్చేవారండి 7 గంటలకి. అట్టా అనేది బయట కెమెరామెన్ చేయలేరు, అంటే 2ంటికి వెళ్ళిపోయి నువ్వు మళ్ళీ వచ్చేయి నాకు క్లోజ్ షాట్ది. ఆయనకి ఏంటంటే ఆయన అనుకున్నది రేపు అనేది వద్దండి, ఇవాళ అయిపోవాలి ఆ పని అనేది. అలా ఉండటం ప్లస్ దానికి ఒక గౌరవభావమైన ఒక అద్భుతమైన ఆ ప్రొఫెషన్కి ఒక విలువ. ఇక ఆ ప్రొఫెషన్ వేరే దారంలోకి వెళ్ళిపోతుంది. ప్లస్ ఆ రామారావు చేసిన జోనర్లో ఆయన గర్వాలి బహార్వాలి అని హిందీ సినిమా చేశారండి. ఈవెన్ చరిత్ర నాయకన్ అని చెప్పేసి శివాజీ గణేశన్ ప్రభుతో చేశారండి, తమిళ సినిమా చేశారు. దాదాపు బాలకృష్ణ గారు ఒక సంవత్సరంలో బాలకృష్ణ గారికి 6 హిట్లు ఉన్నాయంటే 6 హిట్లలో మోహన్ కృష్ణ గారు చేసి 4 హిట్లు ఉన్నాయండి. అది అనసూయగారుడు, సీతారాం కళ్యాణం, కలీకృష్ణుడు, దేశోద్ధారకుడు అండి, 4 డిఫరెంట్ జోన్లు. ఇక 5వది ముద్దుల కృష్ణయ్య ఉంది, 6వదేమో అప్పుడు అపూర్వ సహోదరులు. సో అట్టా ఆయనది అలా ఉండేది. ఆయన బయటకు చేసిన సినిమా, బయట హీరోకి చేసింది వెంకటేష్కి చేశారు, శ్రీనివాస్ కళ్యాణ్. వెంకటేష్కి చేసినప్పుడు రామానాయుడు గారు కెమెరా ఎలా చేశారో కొంచెం నేను రష్ చూస్తాను అని చెప్పి ఆయన మురారి గారిని అడిగారు. మురారి గారిని అడిగితే మురారి గారు నా డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ యాక్సెప్ట్ చేస్తే నాకు ఓకే, మీరు ఆయన్ని అడగండి అంటే అప్పుడు రామానాయుడు గారు మోహన్ కృష్ణ గారిని అడిగారండి, నేను సార్ చూస్తాను సార్, నేను తీసింది నా ప్రొడ్యూసర్కి మాకు కదా మీకేంటి, అంటే మీరు హీరో ఫాదరు అంతవరకు, మీరు ప్రొడ్యూసర్ అయితే మీకు రైట్ ఉంటుంది, మీకు లేదండి ఏదన్నా ఉంటే నేను తీసిన దాంట్లో ఏదన్నా ఉందనుకోండి నా ప్రొడ్యూసర్ ఎఫెక్ట్ అవుతాడు కానీ మేము అలా ఎలా చేయమండి అని చెప్పి, అంటే అలాంటి ప్రిన్సిపల్స్ జోనర్లో అలా వచ్చిన పరిస్థితి. అది పెద్ద హిట్ అండి శ్రీనివాస్ కళ్యాణం. మురారి గారు అంటే పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి, బ్రహ్మాండంగా. మురారి గారితో ఈయన 2 సినిమాలు చేశారండి, సీతారామ కళ్యాణం మురారి గారితో చేశారు ప్రొడ్యూసర్గా, ఈయన శ్రీనివాస్ కళ్యాణం చేశారు. చేసి తర్వాత 3వది నారీ నడు మురారి కూడా ఈయన చేయాల్సి వస్తే అప్పుడు ఈయన బ్రహ్మర్షి సామిత్ర బిజీలో ఉండి ఈయనే విన్సెంట్ గారిని పెట్టారు. పెట్టుకుని ఇలాంటి ఒక సిస్టమ్స్, ఒక ప్రిన్సిపల్స్ మీద ఉన్న ఒక వ్యక్తి, ఇక ప్రిన్సిపల్స్ దిగజారుతున్నాయి, ఇంకెవరి కాళ్ళు హీరో గారి తండ్రి చూస్తానికి వస్తాననొచ్చు, హీరో గారి బామ్మరి చూస్తానికి వస్తాననొచ్చు, హీరో గారి సిస్టర్ చూస్తానికి వస్తానొచ్చు, ఇక రకరకాల సెక్షన్లో మారిపోతున్న
తరుణంలో ఇక అస్త్ర సన్యాసం చేశారు. నేను ఇది అని చెప్పి నాకు ఇక వద్దు అని చెప్పి ఈవెన్ ఆయన తీసిన సినిమా వాళ్ళ స్టూడియో సినిమాలకు కూడా ఇక చేయలేదు, ఆగిపోయింది. తర్వాత ఆనందం సరే చౌదరి గారు ఏంటంటే అన్నగారు కొంచెం నాకు పెద్ద ఆయనకి నందమూరి తారక రామారావుకి ఎవరైతే కెమెరా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేశారో వాళ్ళే నాకు డిఓపిగా చెయ్యాలండి ఓపెనింగ్ వరకు అని చెప్పి తనకు వచ్చింది. వస్తే సరే అమ్మటే మోహన్ కృష్ణ గారిని అడిగితే నేను మానేశాను అని చెప్పని ఇక ఆయనకి ఏంటంటే ఇంకెవరితో చేసినా ఇలా ఆయన చేయమని అడిగితే ఒప్పుకోడండి, ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ లేదు. కేవలం ఈ నందమూరి తారక రామారావుకి ఇతను అంటే జానకిరామ్ కొడుకు కాబట్టి, హరికృష్ణ గారు లీడు కాబట్టి ఎవరికాళ్ళు నేనే హరికృష్ణ గారిని, నేనే తాతను అతనికి, అతను నా మనవడు అని అనుకుని ఆ చేయటం మూలంగా అప్పుడు 25 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావుకి ఏదైతే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఉండారో అదే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ జాబ్ చేయటం జరిగిందండి. అంటే అది ఓన్ చేసుకుని మళ్ళీ ఓన్ చేసుకుని ఏదో ఫార్మల్గా కాకుండా ఎవరికాళ్ళు అమ్మ నువ్వు ఇటుండి అమ్మ నువ్వు ఇటుండి అమ్మ ఇదమ్మ అని చెప్పి ఆ ఫీల్డ్ మళ్ళీ ఆ కెమెరా వర్క్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయనలో ఆ పాత కెమెరా డైరెక్టర్ ప్రవేశించేసాడు. ప్రవేశించేసి ఇక దానిని ఆక్యుపై చేసుకుని ఆయన ప్రెస్లో కూడా మీరు చూసుంటారు. మామూలుగా అమెరికాలో ఒక బిడ్డ పుట్టబోయే ముందే పేరు డిసైడ్ చేయాలి, పుట్టిన సెకండ్లోనే పేరు పెట్టాలండి. అక్కడ నందమూరి తారక రామారావు అనే పేరు ఆ రోజు పెట్టడం జరిగింది. అంటే జానకిరాము పెట్టడం జరిగింది. జానకిరాము ఎప్పుడు కూడా అతను ఏంటంటే మా తాతగారే పుట్టాడు అనేది చాలా క్లారిటీ అండి. ఆ క్లారిటీ ఉండి మా తాతగారే పుట్టినప్పుడు తాతగారి పేరే పెట్టాలి కదా, అందుకని నందమూరి తారక రామారావు. అట్లాగే హరికృష్ణ గారిని కూడా ఇట్లా పుట్టబోతున్నాడు ఏం పేరు అనుకుంటే కూడా హరికృష్ణ గారు మాట్లాడకుండా నందమూరి తారక రామారావు అనేది హరికృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. ఇండియా నుంచి హరికృష్ణ గారు చెప్పాడు. ఆయన జానకిరామ్ దృష్టిలో నందమూరి తారక రామారావు గారే తన కడుపును పుట్టాడు అంటే ఇంటికి పెద్ద మనవడు, నందమూరి తారక రామారావుకి ఇష్టమైన మనవడు, మొట్టమొదటి మనవడు అని అంటే అసలు అది ఉంటుంది ఆటోమేటిక్గా ఇష్టమైన మనవడు. ప్లస్ అతను స్వయం శక్తితో ఎదగాలి, ఈ పేర్లు ఈ రిలేషన్స్ వీటిల మీద కాకుండా తను చదువుకుని తను వెళ్ళి అమెరికాలో స్థిరపడి తను కష్టపడి చదువు ఇది చేసుకుని అక్కడి నుంచి అమెరికా నుంచి అప్పుడు ఫ్యామిలీని మళ్ళీ ఇండియాకి వచ్చి అట్లా సెటిల్ అయినోడండి. అట్టా తన దృష్టిలో 100% నందమూరి తారక రామారావు గారే తన కడుపును పుట్టాడు ఎట్టి పరిస్థితుల్లో. దానిలో కూడా చూసుకుంటే ఎన్టీ రామారావు శివైక్యం చెందింది చూసుకున్నా ఇది చూసుకుంటే ఎన్టీ రామారావు ప్రతి దీనిలోనూ 9 నెంబర్ ఉంటుందండి. ఆయన ఆన్లైన్స్ నెంబరు ఆన్లైన్సే ఉంటాయి దాదాపు, ఏహెచ్ఎస్ ఆన్లైన్స్, ఏఎస్ ఆన్లైన్స్, ఆన్లైన్స్లో ఉంటాయి. అసలు ఆన్లైన్స్కి ఉండటానికే మెయిన్ ఎన్టీ రామారావు. మీరు ఈవెన్ ఆయన పుట్టిన దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే 8 సంవత్సరాలు నిండిపోయి 9వ సంవత్సరం అడుగుపెట్టి 9 సంవత్సరాల 11 నెలల 12 రోజులకి అంటే 8 సంవత్సరాలు నిండిపోయి 8 సంవత్సరాల 11 నెలల 12 రోజులకి ఆయన పుట్టడం జరిగిందండి అమెరికాలో. పుడితే పుట్టకముందే నిర్ణయించిన పేరు అది మనకి ఇండియాలో లాగా తర్వాత ఎప్పుడు పెట్టుకోవచ్చు అట్లా కుదరదండి. నందమూరి తారక రామారావు అనేది అట్టా వచ్చింది, అది ఒరిజినల్ పేరు. సో నిన్న మోహన్ కృష్ణ గారు కూడా నొక్కి చెప్పిన దాంట్లో ఏంటంటే దాంట్లో చాలా క్లారిటీగా ఇప్పుడు మామూలుగా హరికృష్ణ గారి పిల్లల్లో జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్ ఈ 3 పేర్లండి యాజ్ ఇట్ ఈజ్. అలాగే మోహన్ కృష్ణ గారి కొడుకు పేరు కూడా ఓబులేశ్వర చౌదరి అండి. సరే సినిమాటిక్గా పేర్లకు వచ్చేటప్పటికి ఓబులేశ్వర చౌదరిని తారకరత్నగా మార్చడం జరిగింది. అప్పుడు అదొక ఎన్టీఆర్ అని. సో అట్టా జరిగినయే కానీ పేర్లు ఇతను ఒక్కడికి మాత్రం పుట్టినెమ్మటే నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం, నందమూరి తారక రామారావే పుట్టాడని అనుకుని ఆ పేరు పెట్టడం, అది హరికృష్ణ గారు అదే నందమూరి తారక రామారావు అంటాం, జానకిరామ్ కూడా నందమూరి తారక రామారావు ఇంతమంది అని అనుకుని పుట్టిన పేరు అది.